పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వనస్థలిపురంలో దారుణమైనటువంటి సంఘటన అయితే జరిగింది. యాక్చువల్లీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చెయ్యరు. ఇద్దరి భార్యాభర్తలు వాళ్ళకి అంటే ఆ వివాహ జీవితంలో వాళ్ళకి మనస్పర్ధలు రావడం, రీజన్స్ ఏంటో మనకు తెలియదు. కానీ భార్య పేరు వచ్చేసి సునీత, భర్త పేరు వచ్చేసి మహేష్. వాళ్ళు గత కొద్ది కాలంగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు సునీత ఎవరైతే ఉన్నారో అంటే మాజీ భార్య, మహేష్కి మాజీ భార్య అయినటువంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆమె రెండో వివాహం చేసుకొని వాళ్ళ తల్లితో పాటు వనస్థలిపురంలో ఉంటోంది. అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ ఎవరైతే విడాకులు తీసుకున్నటువంటి మొదటి భర్త ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా ఆమె ఇంటికి రావడం, ఆమె ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోకి ఒక పెద్ద పెట్రోల్ డబ్బా తీసుకొని, చాకుని కూడా తీసుకొని ఆ అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడం, ఇప్పుడు తల్లి అట్లాగే సునీతని బెదిరించడం. ఈ సునీత ఎవరైతే ఉన్నారో మాజీ భార్య సునీత ఎవరైతే ఉన్నారో ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చెప్తూ ఉన్నారు. సో ఇదంతా చేయడానికి పూర్తిగా రెక్కీ నిర్వహించినటువంటి మహేష్ లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత ఇల్లంతా కూడా వాళ్ళు గట్టిగా కేకలేస్తున్నా, తల్లి కూతుర్లు కేకలేస్తున్నా సరే మొత్తం ఇల్లంతా కూడా పెట్రోల్ అంతా పోసి తగలబెట్టేస్తాను అని బెదిరించడం, వాళ్ళ తల్లిని కూడా బయటకి నెట్టేయడం జరిగింది. అడ్డొచ్చినటువంటి సునీతని చంపేస్తా అనుకుంటూ ఆమె మీదికి కత్తితోని వెళ్ళి కత్తులతోని విచక్షణారహితంగా పొడి చేశాడు. తల్లి ముందటనే సునీతని అత్యంత దారుణంగా హత్య చేశాడు మహేష్. పాపం ఆమె రోదనలతోని పూర్తిగా స్థానికులు అట్లాగే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మహేష్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద కూడా కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నించినట్టుగా అట్లాగే భయంతో వాళ్ళు కూడా బయటకు వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఇదంతా ఇన్సిడెంట్ అంతా కూడా ఆ స్థానికులు అట్లాగే వాళ్ళ అమ్మ కళ్ళ ముందటనే జరగడం, ఆ తర్వాత మహేష్ ఎక్కడ కూడా పారిపోకుండా ఆ పెట్రోల్ డబ్బాని అలాగే పట్టుకొని సునీతని చంపిన తర్వాత మళ్ళీ చనిపోయిందో లేదో అని చెక్ చేసుకొని దాని తర్వాత లోపల అంటే వాళ్ళు బయట ఉన్నటువంటి పూల కుండి ఏదైతే ఉంటుందో ఆ పూల కుండీని కూడా తీసుకొచ్చి ఆమె నెత్తి మీద బాది పూర్తిగా చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఏమాత్రం కూడా పారిపోవడానికి ప్రయత్నం చేయకుండా పూర్తి స్థాయిలో అదే ఇంట్లో కూర్చొని అందరూ స్థానికులు ఎంత తిట్టినా ఎంత బెదిరించినా ఏమాత్రం కూడా పారిపోకుండా అక్కడే ఉండిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు వచ్చి చూసేసరికి సునీత పరిస్థితి ఏంటి అనేది కనుక్కునేసరికి అప్పటికే ఆమె చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నటువంటి సిచ్యువేషన్. స్థానికులందరూ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు. అట్లాగే హత్య చేసినటువంటి మాజీ భర్త ఎవరైతే ఉన్నారో మహేష్, అతను కూడా అదే ఇంట్లో పెట్రోల్ డబ్బాని దగ్గర పెట్టుకొని కూర్చొని అప్పటి వరకు కూడా అందరినీ నేను నిప్పు పెడతాను అనేటువంటిది బెదిరిస్తూ అదే ఇంట్లో కూర్చున్నటువంటి ఒక సైకోలాగా బిహేవ్ చేసినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ అందరూ కూడా మొత్తం స్థానికులు చూడటం, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు పూర్తిగా రోదిస్తూ నా కూతుర్ని చంపేశాడు అనేటువంటిది రోదిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ బంధువులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా అపార్ట్మెంట్లో ఈ భయంకరమైనటువంటి హత్యను చూసిన తర్వాత స్థానికులు కూడా పూర్తి స్థాయిలో భయపడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే అసలు ఈ సునీత అండ్ ఇప్పుడు రెండో భర్త ఎవరైతే ఉన్నారో అతను ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంది. అట్లాగే మహేష్కి సునీతకి విడాకులు ఎందుకైనాయి, రీజన్స్ ఏంటి, ఎంతకాలం క్రితం మ్యారేజ్ అయింది, తర్వాత విడాకులకు దారి తీసినటువంటి కారణాలేంటి, ఇంత సైకోగా మహేష్ మారిపోయి ఆమెను అంత దారుణంగా హత్య చేయడానికి రీజన్ ఏంటి, ఏంటి తగాదాలు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. అట్లాగే ఇప్పుడు నిందితుడిని పూర్తి స్థాయిలో విచారణకు అరెస్ట్ చేసి విచారణకైతే తరలించారు. ఇప్పుడు సునీత డెడ్ బాడీని హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కళ్ళ ముందర విత్ ఇన్ నో టైం, కొద్ది క్షణాల్లోనే అసలు అంటే ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన అనుకోండి. ఆ ఇంట్లో నిజం చెప్పాలంటే అపార్ట్మెంట్ వ్యవస్థ ఎట్లుంటుందో మనకు తెలుసు. ఎవరి ఇల్లు వాళ్ళదే, ఎవరి
జీవితం వాళ్ళదే అన్నట్టుగా ఉండిపోతూ ఉంటారు జనరల్లీ. సో అట్లాంటి పరిస్థితుల్లో చాలా సైలెంట్గా ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా హత్య జరగడం, దీంతో ఆ చుట్టుపక్కల కూడా అపార్ట్మెంట్లు ఉండడం, స్థానికులందరూ అక్కడికి చేరుకుని అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇప్పుడు రెండో భర్త ఎక్కడున్నాడు, రెండో భర్త ఏం చేస్తూ ఉంటాడు, ఎన్నాళ్ళ క్రితం పెళ్ళయింది, మరి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని తెలిసినప్పటికీ కూడా మ్యారేజ్ చేసుకున్నారా, అసలు ఈమె రెండో మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, ఇదంతా కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అండ్ మహేష్ మనస్తత్వం ఏంటి, మహేష్ అసలు ఏంటి, ఆయన ఉద్యోగం ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మహేష్కి ఇష్టం లేకుండానే ఈమె మ్యారేజ్ చేసుకుందా, లేదంటే ఇప్పుడు ఈ ఎవరైతే సునీత చనిపోయిందో సునీత అండ్ మహేష్కి మధ్య అసలు ఎందుకు, ఏమి జరిగింది, రీజన్ ఏంటి, విడాకులకు దారి తీసినటువంటి సందర్భం ఏంటి అనే కోణంలోనే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇంకా కొంత ఈ కేసులో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం కలకలమే రేపింది అని చెప్పొచ్చు. వనస్థలీపురంలో ఈరోజు జరిగినటువంటి సంఘటన ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం ఆర్ ఒక భయంకరమైన సిచ్యువేషన్కి దారి తీసింది అని చెప్పొచ్చు.